ఇది నిరుద్యోగి జీవితం. ఇవి నిరుద్యోగి కష్టాలు. నిరుద్యోగి జీవితం ఇట్లా అయితుంది. తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలవుతుంది. 9 డిసెంబర్ 2025 వచ్చేసరికి మనకి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వారు నిరుద్యోగులకి ఒక తీపి కబురు అందించవలసిందిగా నిరుద్యోగులందరూ వినతి వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇది మా రిక్వెస్ట్. ఈ సంవత్సరం అయ్యేలోపే ఈ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా ప్రభుత్వం వారిని మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే ఒక్కొక్కరి వయసు చాలా దాటిపోయి కొన్ని సంవత్సరాలు వృధా అవుతుంది. అందరూ చదువుకుంటూ ఇంటికాడ చాలా కష్టాలు పడుతున్నారు. పార్ట్ టైమ్ జాబ్‌లు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ ఎంతోమంది కొన్ని వేల మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వారు తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ 20,000 పోస్టులు ఇవ్వవలసిందిగా నిరుద్యోగుల తరపున నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది అది కానిస్టేబుల్‌కి 30 సంవత్సరాలు చేయాల్సిందిగా అడుగుతున్నాం. ఎందుకంటే 2022 నుంచి ఇప్పటి వరకు మనకి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. కాబట్టి చాలా కాలం వృధా అయిపోయింది. ఆ కాలం వృధా అయిన దాన్ని అది పూడ్చవలసిందిగా కోరుచున్నాము. అలాగే లాంగ్ జంప్ కూడా తగ్గించవలసిందిగా కోరుచున్నాము. రోజు చదువుకుంటూ మేము ఒక ఆశతో వెళ్తున్నాము. ఈ నోటిఫికేషన్ వస్తే మా జీవితాలు బాగుపడతాయని మేము అనుకుంటున్నాము. కాబట్టి అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మేము వేడుకుంటున్నాము. ఇది ఈ రిక్వెస్ట్‌ని ఖచ్చితంగా అంగీకరించి ఈ సంవత్సరం లోపే నోటిఫికేషన్ ఇస్తే కొన్ని వేల మంది ప్రజలకు, కొన్ని వేల మంది నిరుద్యోగులకు ఎంతో సహాయం చేసిన వారవుతారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గెలిపించింది నిరుద్యోగులే కాబట్టి నిరుద్యోగులను కాపాడవలసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. సో, ఇలాంటి మా తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎంతో వేచి చూస్తున్నారు. మనవరాళ్ళకి ఉద్యోగాలొస్తాయని. సో, ఈ విధంగా ఈ విధంగా మా మీద కనికరించవలసిందిగా మేము కోరుచున్నాము. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తాత ఏమంటావే? మాకు ఉద్యోగాలు ఇయ్యాలా వద్దా? నౌకర్లు ఇయ్యాలయ్యా.